హలో గాయ్స్, వెల్కమ్ టు రమేష్ వ్లాగ్స్. ఏంటి ఓన్లీ రమేషే కదా, అయినా కానీ ఇది మినీ వ్లాగ్ అనమాట. సారీ మినీ వ్లాగ్స్. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అనుకోవచ్చు. ఏంటంటే ఈరోజు మా డాడీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ సార్ గృహ ప్రవేశం అంట. అయితే మేము వెళ్ళొచ్చినాము, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎంప్లాయీస్ వాళ్ళ పెద్ద సార్స్, ఏపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు తోటి నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో సూపర్ ఆడుకున్నాము మేము అక్కడ. ఫుడ్ అయితే కుమ్మేసినాం. ఇవన్నీ మాకెందుకు చెప్తుంది అనుకోవచ్చు. నేను మీకైతే ఈరోజు అక్కడ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. చూపియాలా? అయితే కొద్దిసేపు వెయిట్ చేయండి, చూద్దాం రండి. ఇప్పుడు ఏమేమి ఇచ్చారో. బనానా ఇవన్నీ కామనే, కానీ ఏదో బాక్సెస్ ఇచ్చారు. అవి ఏంటివో చూసేద్దామా? కమాన్ చూద్దాము. ఫస్ట్ బనానా, ఎల్లో బనానా. నెక్స్ట్ ఇది ఎందుకు ఇస్తారో అర్థం కాదు నాకైతే. మన ఏమంటారు దీన్ని, ఏమో నాకు ఏంటో తెలియదు. మీకు తెలిసే కామెంట్లో పెట్టండి, నాకు గుర్తొస్తే చెప్పేస్తాను నేను. అదేమో ఉంటారు దాన్ని. ఈ బాక్సెస్ని మీకు లాస్ట్లో చూపిస్తా. ఇదంటే కుంకుమ పసుపు. బాక్సెస్ ఇలా బ్యాగ్ లాగా ఇచ్చారు. ఇది చూడండి, చాలా ప్రీమియం జార్స్ అంట. ఏమో అది దాన్ని వాడేటప్పుడు తెలుస్తుంది ప్రీమియమా కాదా అని, అంతే కదా. ఇప్పుడైతే మళ్ళీ చూసేద్దాము. ఎంత బాగున్నాయి కదా. దీని పేరు గుర్తొచ్చింది ఇప్పుడు, తమలపాకులు. ఇప్పుడు ఈ జార్లు ఓపెన్ చేసినాక మీకు మీకు చూపించాలి కదా. ఇవి నాకు తెలిసి ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. మీరు దీన్ని ముందే వాడిరంటే చెప్పండి నాకు, ఇది ఎక్స్పెన్సివా కాదా అని. ఓకే, వావ్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. ఇవి ఆ ప్లాస్టిక్ తోటి తయారయ్యే ఈ చిన్న బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర. ఇవి అదేమో స్లైమ్ బాక్సెస్, సేమ్ స్లైమ్ బాక్స్ లాగానే ఉంది. ఇది మేడ్ ఆఫ్, పైన ఈ లిడ్ ఏమన్నా ప్లాస్టిక్, కింద ఏమన్నా గ్లాస్.